అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము రాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆదికాండము 28వ అధ్యాయము 10-11 వచనాలు రెండు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుచు ఒక చోట చేరి ప్రొద్దుకుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను అని చెప్పేసి చూస్తుంటాం. ప్రతి ఉదయకాల వేళలో కూడా ఆయన కృపాసనం మీదకు వచ్చి గనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు వంటి దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ను స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఇదే 28వ అధ్యాయము 18వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే, తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగము అందరికీ తెలిసిన భాగమే, అందరికీ తెలిసిన వృత్తాంతమే. కానీ అయితే ఇక్కడ రాయి అనే మాట మనం చూస్తుంటున్నాం. రాయి అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు సూచనగా మనం చూస్తుంటున్నాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాయి అని చెప్పి చూస్తుంటున్నాం. ఆ చోటి రాళ్ళలో ఒకటి అటు తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను అని చెప్పేసి మనము ఆదికాండము 28వ అధ్యాయంలో మనం చూసాం. అయితే యాకోబు అంటే అర్థం ఏంటంటే మడిమ పట్టుకొనిన వాడు లేదా మోసపరచువాడు అని అర్థం. యాకోబు అంటే మడిమ పట్టుకొనిన వాడు లేదా మోసపరచువాడు అని చెప్పి చూస్తున్నాం. బేర్షెబా అంటే ప్రయాణపు బావి అని చెప్పి చూస్తున్నాం. ఆదికాండంలో మనం చూస్తాం అక్కడ బేర్షెబా అనే మాట. అయితే తలగడగా చేసుకొని అనగా ఆ రాయి పండబెట్టింది అని మనకు అర్థమవుతుంది. దాన్ని తీసుకొని తలగడగా పెట్టుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే 28వ అధ్యాయం 18వ వచనంలో రాయి తీసి దాన్ని ఏం చేశాడు, దాన్ని స్తంభముగా నిలిపి ఇది జ్ఞాపకార్థ స్తంభము. మరి ఆ స్థలాన్ని మరి దేవునికి ప్రతిష్ట చేయడానికి ఆ రాయిపై యాకోబు ఏం చేశాడు, నూనె పోశాడు. ఇది జ్ఞాపకార్థ స్తంభం. ఈ స్తంభాన్ని దేవునికి ప్రతిష్ట చేయడానికి ఆ రాయిపై యాకోబు ఏం చేశాడంటే నూనె పోశాడు. ఈ పరుండబెట్టిన రాయి మన కొరకు మృతి పొందిన ప్రభువును తెలియజేస్తూ ఉంది. ఈ పరుండబెట్టినటువంటి రాయి, ఈ రాయి మన కొరకు మృతి పొందిన ప్రభువును చూపిస్తుంది. అవును, మన కొరకు ఆయన మృతి పొందాడు, మన కొరకు అవమానపరచబడ్డాడు, మన కొరకు గ్రుద్దపడ్డాడు. ఆయన మన పాపముల నిమిత్తం మృతి పొందాడు. మన శిక్ష భరించి మనకు నిత్య జీవం ఇచ్చుటకు మృతి పొందాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనించినట్లయితే, 5వ అధ్యాయము 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. మనమెవరము? పాపులము. మనమెవరము? దూరస్థులము.
మనమెవరము? బలహీనులము. మనమెవరము? ఊరి వెలుపల ఉన్నవారు. మనమెవరము? అనీతిమంతులము. మనమెవరము? అయోగ్యులము. అటువంటి మనల్ని మన ప్రభువుడు యేసుక్రీస్తు ఆయన చూచి నమ్మదగిన వాడు. మనము నమ్మదగిన వారు. ఆయన నమ్మదగిన వాడు. నీ కొరకు నా కొరకు ఆయన మరి మిట్ట మధ్యాహ్నం వేళలో సిలువలో వేలాడాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. మృతులలో నుండి లేచినటువంటి దేవుడు. ఈయనెవరంటే మనమింకను మరి పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. ఆయనే నిజమైన దేవుడు. ఆయనే నీతిమంతుడు. ఆయనే పాపులను రక్షించుట కొరకు రక్షకుడైనటువంటి ఆయన రక్షకుడుగా పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. ఆయన ఎక్కడ పుట్టాడు? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. పుట్టినటువంటి ఆయన గొప్ప దేవుడు. ఆయన పుట్టిన వెంటనే ఆయన ఆరాధించబడ్డాడు, ఘనపరచబడ్డాడు, మహిమపరచబడ్డాడు. ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాయిగా మనం చూస్తుంటున్నాం. ఆయన చూపినటువంటి ప్రేమ ఎంతో గొప్పది. పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇదే 5వ అధ్యాయము 8వ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాల్లో చూస్తే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలనని పాప పరిహారము నిమిత్తము తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. గమనించాలి. ఆయన మరి సొంత కుమారుణ్ణి పాప పరిహారము నిమిత్తం ఆయన ఏం చేశాడు? తన సొంత కుమారుణ్ణి పంపించాడు. పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించినట్లుగా చూస్తాం. ఎంత గొప్ప దేవుడు! అందును బట్టి మనం ఎంతగానో ఆయన స్తుతించాలి. దశలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదివినట్లయితే, 5వ అధ్యాయము 10వ వచనంలో మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చునను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాను. ఎంత గొప్ప ధన్యులమండి! మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చునను, తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందాడు. మనం ఏమి చేశామని ఆయన మన ఎడల అంత ప్రేమ చూపించాడు. ప్రాణము పెట్టినంతగా ప్రేమ చూపించాడు. అటువంటి ప్రేమామయుణ్ణి ఈ ఉదయకాల వేళలో ఆ ఘనుడు మహోన్నతుడైనటువంటి ఆయనను మనం స్తుతించాలి. ఆయన అమూల్యమైన రాయి, పరిశుద్ధమైనటువంటి వాడు, పరిశుద్ధుడుగా ఉన్నటువంటి ఆయన మన కొరకై ఆయన ఎంతగానో నలగ కొట్టబడి, హేళన చేయబడి, అవమానపరచబడి, క్రుద్ధపడి ఎవరో తొలిపించుకున్నటువంటి ఆ యొక్క సమాధిలో పడ్డాడు. ఆయన దీవించబడ్డాడు. ఎందుకంటే అందరూ ఆయన ఎడల మరి ఎంతగానో ప్రేమ చూపించిన వారుగా ఉంటున్నారు. ఎందుకంటే ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందరి కొరకు మరణించాడు, సర్వలోక మానవాళి కొరకై ఆయన ప్రాణం పెట్టాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఉదయకాల వేళలో మనము స్తుతించాలి. యాకోబు అయితే ఆ రాయిని తలగడగా పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ గమనిస్తే రాయి తీసి దాన్ని స్తంభముగా నిలిపినట్లు ఇది జ్ఞాపకార్థ స్తంభము. ఆ స్థలాన్ని దేవునికి ప్రతిష్ఠ చేయడానికి ఆ రాయిపై యాకోబు నూనె పోసాడు.
ఆ రాయి అమూల్యమైన రాయి, అది పరిశుద్ధమైన రాయి, అది గొప్ప రాయి, మన ప్రభువైన యేసుక్రీస్తు. అటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళలో నోరారా మనసారా స్తుతించి గణపరచవలసిన వారంగా మనం ఉంటున్నాం. దేవుడు కొద్ది లేఖనాలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు. ఉదయకాల వేళలో తండ్రి ప్రభు నీ సన్నిధిలో చేరి నాయనా దేవా తండ్రి, మా గొప్ప దేవుడవని, ఆయన అమూల్యమైన రాయివని, పరిశుద్ధ దేవుడవని మిమ్మల్ని స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.